ఓకే. సరే. ఓకే. గుడ్ మార్నింగ్. సో, టుడే అవర్ టాపిక్ ఈస్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సాయిల్స్. సో, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది? స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ సాయిల్స్‌లో ఏ విధంగా ఉంటుంది? ఏ టైప్ ఆఫ్ లోడ్స్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లోడ్స్‌కి డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఆ పాయింట్స్ యొక్క వర్టికల్ స్ట్రెస్ ఎంత? లేకపోతే హారిజాంటల్ స్ట్రెసెస్ ఎంత? లేకపోతే షియర్ స్ట్రెస్ ఎంత అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్‌గా దీని గురించి చెప్పే ముందు అసలు స్ట్రెస్ అంటే తెలుసు మీకు. స్ట్రెస్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద బాడీ. సో, దీని గురించి స్ట్రెస్ అంటాం. అయితే ఒక సాయిల్‌లో స్ట్రెస్ దేని మీద సాయిల్‌లో స్ట్రెసెస్ ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా గ్రౌండ్ సర్ఫేస్ తీసుకోండి. సో, ఇదంతా సాయిలు. సో, ఈ సాయిలు సపోజ్ ఒక లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నది ఒక లేయర్. సో, ఈ లేయర్ మీద పడేటువంటి స్ట్రెస్ ఎంత? అంటే ఈ లేయర్ కానీ, ఈ పాయింట్ దగ్గర పడేటువంటి స్ట్రెసెస్ ఏమేమి ఉంటాయంటే దీని పైన ఉన్నటువంటి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ఉంటుంది. ఓకేనా? ఈ ఈ లేయర్ పైన గాని, ఈ పాయింట్ పైన ఉండేటువంటి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ఉంటుంది. లేదా దీనిపైన ఏదైనా బిల్డింగ్ గాని, ఏదైనా స్ట్రక్చర్ గాని, ఏదైనా ఫౌండేషన్ గాని, ఏదైనా ఫుటింగ్ గాని ఉంటే ఆ లోడ్ పడుతుంది. సో, టోటల్‌గా ఆ పాయింట్ దగ్గర గాని ఎక్కడైనా సరే ఆ స్ట్రెస్ అనేది టోటల్‌గా ఏమేమి ఉంటుంది? ఒకటి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ఉంటుంది. ఇంకోటి ఏమంటారు? స్ట్రక్చరల్ లోడ్స్ అంటే పైన ఉన్నటువంటి సర్చార్జ్ లోడ్ గాని, అప్లై లోడ్స్ గాని ఉంటాయి. సో, ఈ టోటల్‌గా కలిపితే మనకి టోటల్ స్ట్రెసెస్ అనేవి ఉంటాయి. అయితే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో నేర్చుకున్నాం. అదే ఎఫెక్టివ్ స్ట్రెస్, వాటిని మనం జియోస్టాటిక్ స్ట్రెసెస్ అంటాం. ఓకేనా? సో, ఈ జియోస్టాటిక్ స్ట్రెసెస్ అదే టోటల్ స్ట్రెస్, ఎఫెక్టివ్ స్ట్రెస్, పోర్ వాటర్ ప్రెషరు వాటికి సంబంధించిన కండిషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాం. సో, ఇక్కడ ఈ యూనిట్‌లో ఏంటంటే టోటల్‌గా మనం టోటల్ వెర్టికల్ మెయిన్‌గా ఈ యూనిట్‌లో మనం ఏంటంటే వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేస్తాం. సిగ్మా జెడ్ ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఈ సిగ్మా జెడ్ ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఈ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ప్లస్ ఈ సర్చార్జ్ లోడ్ కూడా తీసుకుంటాం. ఇక్కడ పైన ఉన్నటువంటి ఏదైనా స్ట్రక్చర్ గాని, ఏదైనా బిల్డింగ్ ఉంటే ఆ లోడ్ కూడా టోటల్ తీసుకొని చేయాలి. కాకపోతే ఇది 2 కలిపి తీసుకుంటే కాంప్లికేటెడ్ అవుతుందని చెప్పి, కేవలం ఈ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ఏదైతే ఉంటుందో జియోస్టాటిక్ స్ట్రెసెస్ నెగ్లెక్ట్ చేసి ఓన్లీ పైనున్నటువంటి సర్చార్జ్ లోడ్స్ లేకపోతే పైనున్నటువంటి మెయిన్ లోడ్సే తీసుకొని కన్సిడర్ చేస్తారు. ఓకేనా? అయితే ఈ జియోస్టాటిక్ స్ట్రెసెస్ కూడా ఎప్పుడు తీసుకుంటారు అంటే ఎక్కడైతే దాని యొక్క మాక్సిమం ఎక్కువగా సపోజ్ రిటైనింగ్ వాల్స్ ఉన్నాయనుకోండి. సో, రిటైనింగ్ వాల్స్‌కి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్. అదే మామూలుగా ఫుట్టింగ్స్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఆ యొక్క సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ పెద్దగా అవసరం లేదు. సో, అట్లా ఏ టైప్ ఆఫ్ సాయిల్‌కి, ఏ టైప్ ఆఫ్ స్ట్రెసెస్‌కి మనకి కండిషన్స్ బట్టి ఆ స్ట్రెసెస్‌ని నెగ్లెక్ట్ చేయడమే చేస్తాం. సో, బట్ ఈ యూనిట్‌లో మాత్రం మనం సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్‌ని పక్కన పెట్టేస్తాం. సో, స్ట్రెసెస్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్ ఆర్ నోన్ యాస్ జియోస్టాటిక్ స్ట్రెసెస్. ఓకే. ఇది ఆల్రెడీ చెప్తుంది. ఇది ఎప్పుడవుతుంది జియోస్టాటిక్ స్ట్రెసెస్ అంటే గ్రౌండ్ సర్ఫేస్ హారిజాంటల్‌గా ఉండాలి. అండ్ నార్మల్ టు ద హారిజాంటల్ అండ్ వెర్టికల్ ప్లేన్స్. అండ్ దేర్ ఈస్ నో షేరింగ్ స్ట్రెసెస్ విచ్ ఆర్ అప్లైడ్ ఆన్ దిస్ ప్లేన్. ఓకే. సో, ఆ టైప్ ఉంటే వాటిని ప్రిన్సిపల్ ప్లేన్స్ అంటారు. సో, ఆ స్ట్రెసెస్‌ని మనం కన్సిడర్ చేస్తాము. సో, మెయిన్‌గా ఏమేమి స్ట్రెసెస్ ఉంటాయంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఏంటంటే జస్ట్ 2 టైప్సే ఉంటాయి. ఒకటి వర్టికల్ స్ట్రెస్ ఉంటుంది. రెండోది హారిజాంటల్ స్ట్రెస్ ఉంటుంది. సో, వర్టికల్ స్ట్రెస్ అంటే ఏంటో చూడండి క్లియర్‌గా ఇక్కడ డయాగ్రామ్స్‌లో చూపిస్తాను. సో, డయాగ్రామాటికల్‌గా ఉంటే నాకి సపోజ్ ఇదొక సాయిల్ మీడియం. ఇదొక ఫిగర్ చూడండి. ఇదంతా సాయిల్ పైనది ఇది పాయింట్ తీసుకుంటున్నా. ఈ పాయింట్ పైన మొత్తం సాయిల్ వెయిట్ ఉంది. సో, ఓన్లీ వర్టికల్ డైరెక్షన్‌లో ఓన్లీ ఈ పాయింట్ మీద పడేటువంటి ఓన్లీ వర్టికల్ స్ట్రెస్ అయితేనేమో దాన్ని ఈ డైరెక్షన్‌ని జెడ్ అనుకుంటాం. జనరల్‌గా మనం ఏం చేస్తాం ఇది ఎక్స్ అనుకుంటాం. ఇది వై అనుకుంటాము. నెక్స్ట్‌ది లాస్ట్ వన్ జెడ్ అనుకుంటాం. సో, ఈ జెడ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు దీన్నేమో సిగ్మా జెడ్‌గా తీసుకుంటాం. దీన్నే వర్టికల్ స్ట్రెస్‌గా తీసుకుంటాం జనరల్‌గా. అదేవిధంగా ఇటువైపు హారిజాంటల్ స్ట్రెస్ ఇటువైపు ఒకటుంటుంది. అంటే ఇటువైపు హారిజాంటల్ స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా దీనికి 90 డిగ్రీస్‌లో అంటే ఇటువైపు ఎగ్జాక్ట్‌గా అపోజిట్ డైరెక్షన్‌లో ఇంకొక హారిజాంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే సిగ్మా ఎక్స్, సిగ్మా వై అనే 2 హారిజాంటల్ స్ట్రెసెస్ ఉంటాయి. సిగ్మా జెడ్ అనే ఒక వెర్టికల్ స్ట్రెస్ ఉంటుంది. సో, టోటల్‌గా 3 స్ట్రెసెస్ ఉంటాయి. అయితే వీటిలల్లో సిగ్మా ఎక్స్, సిగ్మా వై ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకేనా? సో, సిగ్మా వై, సిగ్మా ఎక్స్ సేమ్ ఉంటుంది. సో, అందుకే మనం ఏం చేస్తాం ఎక్కువగా ఈ సిగ్మా ఎక్స్, సిగ్మా వై అనేది ఆ యొక్క స్ట్రెస్ అనేది ఎక్కువగా మనకి డిపెండ్ అయ్యి అంత దాని మీద పడేటువంటి స్ట్రెస్ కానీ, దాని మీద పడేటువంటి ఫర్దర్ లాటరల్ స్ట్రెయిన్ గాని ఎక్కువ ఉండదు కాబట్టి జనరల్‌గా హారిజాంటల్ స్ట్రెసెస్ ఎక్కువ కన్సిడర్ చేయరు. కేవలం వర్టికల్ స్ట్రెసెస్‌ని బాగా ఫోకస్ చేస్తారు. సో, అందుకోసమే మనం వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయడానికి సిగ్మా జెడ్ వస్తుంది. సో, మనకి స్ట్రెస్ అంటే తెలిసిందే గామా ఇంటూ జెడ్డే. సో, అది మనం ఫైండ్ ఔట్ చేస్తాం జనరల్‌గా ఇది.
అదేవిధంగా హారిజాంటల్ స్ట్రెస్ ఉంటుంది. సిగ్మా ఎక్స్, సిగ్మా ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ద K0 ఇంటూ సిగ్మా జెడ్. అంటే K0 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఎర్త్ ప్రెషర్. సో, కోఎఫిషియంట్ ఆఫ్ లాటరల్ ఎర్త్ ప్రెషర్. సో, K0 అంటే అగైన్ μ/1 మైనస్ మ్యూ. మ్యూ అంటే ఏంటి? పాయిజన్స్ రేషియో. ఇలా వీటిని జియోస్టాటిక్ స్ట్రెసెస్ అంటారు. జియోస్టాటిక్ స్ట్రెసెస్ ఆర్ వర్టికల్ స్ట్రెసెస్ అండ్ హారిజాంటల్ స్ట్రెసెస్. సో, వర్టికల్ స్ట్రెసెస్‌ని సిగ్మా జెడ్‌తో రిప్రజెంట్ చేస్తారు. అండ్ హారిజాంటల్ స్ట్రెసెస్ అయితేనేమో సిగ్మా ఎక్స్, సిగ్మా వైతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే. ఇవన్నీ జియోస్టాటిక్ స్ట్రెసెస్. ఓకే. నెక్స్ట్ వన్. ఓకే. సో, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఐటెమ్ ఏంటంటే, సో, జనరల్‌గా మనకి ఏదైనా సరే స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది జనరల్‌గా సాయిల్స్‌కి అంటే కొన్ని ఎలాస్టిక్ మెటీరియల్స్‌కి అయితే లీనియర్ రిలేషన్‌లో ఉంటుంది గానీ, ఈ మన సాయిల్ అనేది దాదాపుగా ఇది ఎలాస్టిక్ మెటీరియల్ కాదు సాయిల్. అంటే మీరు ఒక లోడ్ అప్లై చేసిన తర్వాత ఆ లోడ్ తీసేస్తే మళ్ళీ సాయిల్ ఒరిజినల్ పొజిషన్‌కొస్తుందా? రాదు. కాంపాక్ట్ టైప్ అలాగే ఉంటుంది. సో, బట్ మనం కన్సిడర్ చేస్తామంటే జనరల్‌గా ఆల్‌మోస్ట్ లీనియర్ అని కన్సిడర్ చేస్తాం. సో, అందుకే దీని రిజల్ట్స్ అంత యాక్యురేట్‌గా రావు. అందుకోసమే మనం దీన్ని ఎంతో కొంత ఎలాస్టిక్ మోడల్స్ కాకుండా కొంచెం సీకెంట్ మోడల్స్ కూడా తీసుకొని ఫైండ్ ఔట్ చేస్తుంటారు కొన్ని కొన్ని సార్లు. సో, మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావాలి అంటే సాయిల్ అనేది జనరల్‌గా నాన్ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్. సో, దాన్ని అలా ఎగ్జాక్ట్‌గా కన్సిడర్ చేస్తేనేమో మనకి ఈజీగా ఎగ్జాక్ట్‌గా కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే కాంప్లెక్స్‌గా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. ఎక్కువ కాంప్లికేషన్స్ ఎక్కువొస్తాయి. అదే కొంచెం ఎలాస్టిక్ మెటీరియల్‌ని కన్సిడర్ చేసి కొంచెం అజంప్షన్స్ తీసుకుంటే ఆ యొక్క స్ట్రెసెస్ అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇది ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్స్. సో, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సాయిల్స్‌లో ఏంటంటే జనరల్‌గా సాయిల్ అనేది ప్యూర్ ఎలాస్టిక్ మెటీరియల్. సో, ఎలాస్టిక్ మెటీరియల్ కాదు కాబట్టి కొంచెం మనం ఏం చేస్తామంటే ఈ నార్మల్ మోడ్యులస్ ప్లేస్‌లో ఈ సెకండ్ మోడ్యులస్ తీసుకొని దాని యొక్క స్ట్రెసెస్‌ని మనం అనాలిసిస్ చేస్తాం. సో, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. సో, ఇప్పుడు మనకొచ్చేసరికి ఈ బోజనిస్క్ థియరీ అనేది ఫస్ట్ ఉంది. సో, మనకేంటి ఇప్పుడు చెప్పేదేంటంటే, సో, సాయిల్‌లో ఏ సాయిల్ అయినా తీసుకున్నప్పుడు, ఆ సాయిల్‌లో బిలో ఏదైనా పాయింట్ కానీ, ఏదైనా లేయర్ తీసుకున్నప్పుడు, దాని మీద పడేటువంటి స్ట్రెసెస్ మనం ఫైండ్ ఔట్ జేయాలి. ఆ స్ట్రెసెస్ మెయిన్‌గా ఉంటే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ఉంటుంది. లేదనుకుంటే అప్లైడ్ లోడ్స్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల ఉంటుంది. అంటే ఇంపోజ్డ్ లోడ్స్ ఆర్ అయితే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్‌ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు ఈ యూనిట్‌లో. ఎందుకు అంటే ఇది కూడా కన్సిడర్ చేస్తే టైమ్ టేకింగ్ పడుతుంది ఎక్కువ. అంటే సెల్ఫ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువేమి ఉండదు. సో, దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయం. బట్ అంటే బాగా ఎక్కువ డెప్త్ ఉండి, ఎక్కువ డీప్‌గా ఉన్నటువంటి డీప్ సాండ్స్ అంటే వాటి యొక్క డెన్సిటీస్ మారుతాయి, అవి మారుతాయి. అప్పుడు మనం స్పెషల్‌గా వాటిని డిజైన్ చేసుకోవాల్సొస్తుంది అక్కడ. సో, బట్ ఇక్కడ మాత్రం షాలో ఫౌండేషన్స్‌కి కొంచెం లైట్ డీప్ ఫౌండేషన్స్‌కైతే పైనున్నటువంటి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ సాయిల్‌ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఇన్ ఎలాస్టిక్ మీడియం సబ్జెక్టెడ్ టు లోడ్స్. సో, ఇక్కడ ఎలాస్టిక్ నేచర్ ఉంటుందని కన్సిడర్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఉన్నటువంటి అజంప్షన్స్ ఏంటంటే ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే సో, మీకు ఆల్రెడీ చెప్తుంది అదే. మన అజంప్షన్ ఏంటంటే స్ట్రెస్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అండ్ స్ట్రెయిన్ ఈస్ కాన్స్టంట్. అంటే ఆల్మోస్ట్ లీనియర్‌గా ఉంటుంది. దేర్‌ఫోర్ ఈ ఈస్ కాన్స్టంట్. దట్ ఈస్ ఇట్ ఒబేస్ హుక్స్ లా. హుక్స్ లా ఒబే అవుతుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఈ సాయిల్‌ని మనం ప్రతిసారి చెప్తున్నాం. సాయిల్ ఈస్ హోమోజీనియస్‌గా కన్సిడర్ చేస్తారు. సాయిల్ ఈస్ ఐసోట్రోపిక్ అండ్ సాయిల్ ఈజ్ సెమీ ఇన్ఫినైట్. హోమోజీనియస్ అంటే తెలుసు. ఐసోట్రోపిక్ అంటే తెలుసు. సెమీ ఇన్ఫినైట్ అంటే ఏంటంటే సో, హ్మ్. సెమీ ఇన్ఫినైట్ అంటే ఇప్పుడు సాయిల్ అనేది టాప్ సర్ఫేస్‌లో మాత్రం ఆహ్, రెస్ట్రిక్షన్ ఉంటుంది. కానీ బాటమ్‌లో డీప్‌గా ఎళ్తుంటే మన సాయిల్ యొక్క డెప్త్ ఎంత అనేది మనం కనుక్కోగలమా? అలా పోతూనే ఉంటుంది. సో, వన్ సైడ్ మాత్రం ఇన్ఫినిటీ ఉంటుంది. అదర్ సైడ్ మాత్రం రెస్ట్రిక్షన్ ఉంది. సో, దీన్ని సెమీ ఇన్ఫినైట్ అంటాం. సాయిల్ అనేది బాటమ్ వెళ్తూ ఉంటే ఎంతైనా డెప్త్ వస్తూనే ఉంటుంది. సో, డెప్త్ అనేది ఇన్ఫినిటీ. సో, అందుకే దీన్ని సెమీ ఇన్ఫినైట్‌గా తీసుకుంటాం. సాయిల్ అనేది సెమీ ఇన్ఫినైట్ మెటీరియల్. అండ్ ఆల్సో మనం కన్సిడర్ చేసి చెప్పేది ఇదే. సాయిల్ ఈజ్ వెయిట్‌లెస్. అసలైన సాయిల్ అనేది పైన ఉన్నటువంటి ఆ లేయర్ పైన ఉన్న సాయిల్ అంతా వెయిట్ ఉంటుంది. మనం అది ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్ గురించి మొత్తం క్లియర్‌గా నేర్చుకున్నాం. బట్ ఇక్కడ సాయిల్ అనేది వెయిట్‌లెస్‌గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఫ్రీ ఫ్రమ్ రెసిడ్యూయల్ స్ట్రెసెస్. అంటే ఇంతకుముందు ఏమన్నా ప్రీవియస్‌గా ఏమన్నా సాయిల్ పైన ఏమన్నా స్ట్రెసెస్ ఉన్నా అది కూడా మనం వదిలేస్తాం. సో, బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్. సో, దట్ ఈస్ సింపుల్‌గా సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ ఈస్ ఇగ్నోర్డ్ చేస్తా ఉంటాం. సో, నెక్స్ట్ వన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సాయిల్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్ ఈస్ నెగ్లెక్టెడ్. ఇది కూడా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఆ సాయిల్ తీసుకున్నప్పుడు ఏదైతే సాయిల్ తీసుకున్నామో ఆ సాయిల్ పైనంతా వెయిట్ పడుతుంది గదా! ఆ వెయిట్ పడ్డప్పుడు ఏమవుతుంది సాయిల్ యొక్క వాల్యూమ్ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటున్నాడు ఆ సాయిల్ యొక్క వాల్యూమ్ చేంజ్ అయినా గూడా మనం పట్టించుకోవద్దు అని అంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ ఫార్ములా గూడా యాడ్ చేయాల్సొస్తుంది. నెక్స్ట్ వన్ టాప్ సర్ఫేస్ ఆఫ్ ది మీడియం ఈస్ ఫ్రీ ఆఫ్ షియర్ స్ట్రెస్. సో, టాప్ సర్ఫేస్ అనేది పూర్తిగా ఎటువంటి షియర్ స్ట్రెసెస్ అనేది ఉండకూడదు. సో, కంప్లీట్‌గా పాయింట్ ఎస్పెషల్‌గా పాయింట్ లోడ్స్‌కైతే ఇంకా ఉండదు. సో, ఉండకూడదని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ద స్ట్రెసెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్. సో, జెడ్ యాక్సిస్ పరంగా
సో, జెడ్ యాక్సిస్ పరంగా మనకి ఈ యొక్క లోడ్స్ అనేది సిమ్మెట్రికల్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అన్నమాట. నెక్స్ట్ వన్ కంటిన్యూటీ ఆఫ్ స్ట్రెస్ ఈస్ కన్సిడర్డ్ టు ఎగ్జిస్ట్ ఇన్ మీడియం. సో, ఇక్కడ దీని అర్థం ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ స్ట్రెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ నంబర్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ పార్టికల్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? ఇంకా చాలా పార్టికల్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద పడేటువంటి లోడ్ ఏదైతే ఉందో, ఆ లోడ్ ఈ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ జేసుకోవాలి. అంటే ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. దీని మీద పడేటువంటి స్ట్రెస్ ఈ పార్టికల్స్ మీద కంటిన్యూషన్ అవ్వాలి. నెక్స్ట్ ఈ పార్టికల్స్ మీద పడేటువంటి స్ట్రెస్ ఈ పక్కన ఉన్నటువంటి కిందున్న సాయిల్స్ పార్టికల్స్ మీద దాని యొక్క స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలా ఆ యొక్క పార్టికల్స్ మీద పడేటువంటి స్ట్రెస్ కంటిన్యూషన్‌గా ఉండాలి. ఎక్కడైతే చేంజ్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా ఒక స్ట్రక్చర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో, దేర్ ఈస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ స్ట్రెస్ ఈస్ కన్సిడర్డ్ టు ఎగ్జిస్ట్ ఇన్ మీడియం. బట్ అయినా ఏమవుతుంది జనరల్‌గా వాయిడ్స్ ఉంటాయి. వాటర్ ఉంటుంది. సో, బట్ అయినా ఈ ఈ పాయింట్ కూడా కొంచెం అప్రాక్సిమేట్‌గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో, దీస్ ఆర్ ద అసంప్షన్స్. సో, ఇప్పుడు మీకు చెప్పబోయే నెక్స్ట్ పాయింట్ లోడ్ అయినా సరే, లైన్ లోడ్ అయినా, స్ట్రిప్ లోడ్ అయినా, రెక్టాంగులర్, సర్కులర్ ఏ లోడ్స్‌కైనా ఫస్ట్ రేపు ఎగ్జామ్‌లో అడిగినప్పుడు ఫస్ట్ అసంప్షన్స్ రాయాలి. సో, ఏ క్వెషన్ అడిగినా ఫస్ట్ అసంప్షన్స్ వాడు బౌసినెస్ అడిగినప్పుడు బౌసినెస్ అసంప్షన్స్ రాసి నెక్స్ట్ అది ఏదైతే పాయింట్ లోడ్ అన్నాడో ఫస్ట్ పాయింట్ లోడ్ అనుకుంటే ఆ పాయింట్ లోడ్ అని పెట్టేసి ఆ పాయింట్ లోడ్ యొక్క డయాగ్రామ్ డ్రా చేసి డైరెక్ట్‌గా ఫార్ములా రాస్తే చాలు. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇలా రాసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ బి అంటే ఏంటి? క్యూ అంటే ఏంటి? జెడ్ అంటే ఏంటి? దాని యొక్క అబ్రివియేషన్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ అంత నీట్‌గా లేదు. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసేసరికి వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డ్యూ టు ఎ ఆహ్, పాయింట్ లోడ్. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ లోడ్ పి అనే పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుందండి ఇక్కడ. సో, పాయింట్ లోడ్ పి అనే పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ లోడ్ పి అనే పాయింట్ దగ్గర మనకేమవుతుంది, సో, ఈ బిలో ద ఈ పాయింట్ లోడ్ వల్ల బిలో ద సాయిల్ మొత్తం సాయిల్ అనేది స్ట్రెసెస్‌కి ఆహ్, గురి కా గురవుతూ ఉంటుంది. అంటే ఈ ఏరియాలో అంతా సాయిల్ అంతా మనకి స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందుకని మనం ఏం చేస్తున్నాం ఈ ఎయిర్‌లో ఎక్కడో చోట ఒక పాయింట్ తీసుకుంటున్నాం. ఒక పాయింట్ దగ్గర తీసుకొని ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వర్టికల్ స్ట్రెస్ ఎంత, హారిజాంటల్ స్ట్రెస్ ఎంతో మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఈ పాయింట్ లోడ్ ఎంత డిస్టెన్స్‌లో ఉందో మనం తీసుకోవడానికి మనం రేడియల్ డిస్టెన్స్‌లో వచ్చేసరికి 6 డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ డైరెక్షన్‌లో చూస్తే ఎక్స్ అనే డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ డైరెక్షన్‌లో చూసినప్పుడు వై అనే డిస్టెన్స్‌లో ఉందనుకోండి. అలా తీసుకున్నప్పుడు ఎక్స్, వై ఈ క్వాడ్రంట్‌లో ఈ హైట్‌లో ఉంది. అండ్ రేడియల్ డిస్టెన్స్ అయితేనేమో ఇలా. సో, దీని పాయింట్‌ని ఒక పాయింట్ లోడ్ అనేది బిలో ద సాయిల్ సర్ఫేస్. ఓకేనా? ఒక సాయిల్ సర్ఫేస్ తీసుకున్నాము. ఆ సాయిల్ సర్ఫేస్ మీద ఒక పాయింట్ లోడ్ యాక్ట్ చేస్తున్నప్పుడు, ఆ పాయింట్ లోడ్‌కి ఎగ్జాక్ట్‌గా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు, ఈ పాయింట్ మీద పడేటువంటి వర్టికల్ స్ట్రెస్ ఎంత డ్యూ టు దిస్ పాయింట్ లోడ్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే సమ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ డైరెక్ట్‌గా మనకి తను బోజినస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాడు. సిగ్మా జెడ్ అనేది డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయడానికి ఈ ఫార్ములా ఉంది. అంటే దీనికంటే ముందు నా నోట్స్‌లో అయితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. సో, ముందు అతను ఏం చేశారంటే రేడియల్ స్ట్రెస్‌ని ప్రూవ్ చేశాడు. లాబొరేటరీ అండ్ ఫిజికల్‌గా ఈ రేడియల్ స్ట్రెస్ ఎంతుందో ఫైండ్ ఔట్ చేశాడు. అండ్ ఈ రేడియల్ స్ట్రెస్‌కి, వర్టికల్ స్ట్రెస్‌కి రిలేషన్ ఏంటంటే సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఇంటూ కాస్ స్క్వేర్ బీటా. అండ్ ఇక్కడ చూడండి. ఇగో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదో పాయింట్ అండి. ఈ పాయింట్ అనేది ఎక్కడుందంటున్నాడు? ఈ పాయింట్ లోడికి ఎక్స్ అనే డిస్టెన్స్‌లో హారిజాంటల్ డిస్టెన్స్‌లో ఉంది. అండ్ వై అనే డిస్టెన్స్‌లో వెర్టికల్ డిస్టెన్స్‌లో ఉంది. ఈ రెండిటి మధ్య రేడియల్ డిస్టెన్స్ వచ్చేసి ఆర్. ఓకేనా? సో, ఇక్కడ ఈ పాయింట్ లోడ్‌కి, ఈ పాయింట్‌కి మధ్య ఉండే యాంగిల్ బీటా. ఓకేనా? ఇక్కడ పాయింట్ లోడ్ ఏమో స్ట్రెయిట్‌గా ఇలా ఉంటుంది. ఇది పాయింట్ లోడ్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది. బట్ ఆ పాయింట్ ఉన్నదేమో ఇక్కడ. సో, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి రియల్ డిస్టెన్స్ ఆర్ అయితే, వీటి మధ్య ఉన్న యాంగిల్ బీటా. ఓకే. సో, దీని ప్రకారంగా మీకు ఇక్కడ కాస్ బీటా అప్లై చేస్తే ఏమొస్తుంది? జెడ్/ఆర్ వస్తుంది. కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు జెడ్/ఆర్, సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ అంటే ఏంటి? దీనికి అపోజిట్ సైడ్. సో, హైపోటెన్యూస్ అంటే ఇది. సో, స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. సో, సైన్ బీటానేమో ఇదొస్తుంది. కాస్ బీటా అయితేనేమో ఇదొస్తుంది. సో, డైరెక్ట్‌గా ఇవన్నీ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్‌గా వచ్చే ఫార్ములా ఇది. సో, మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ ఆర్ రేడియస్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ క్యాపిటల్ Rలో గాని అండ్ రేడియల్ డిస్టెన్స్ క్యాపిటల్ R రేడియల్ డిస్టెన్స్‌లో కానీ లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్ Rలో రిప్రజెంట్ చేసిన ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మిగతావంతా పెద్దగా అవసరం లేకపోయినా మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ 3q/2π బై జెడ్ స్క్వేర్ ఇంటూ 1/1 + r/z హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 5/2 ఇది ఫార్ములా. సో, దీనికి సంబంధించిన వెర్టికల్ స్ట్రెస్ ఇది. సో, దీని ప్లేస్‌లో ఈ q/z² ఒక్కటి పక్కన పెట్టేసి మిగతాదంతా తీసుకుంటే వచ్చే ఫార్ములా ఐబీ. ఇగో ఇదే అండి. సో,
సో, ఈ క్యూ బై జెడ్ స్క్వేర్ పక్కన పెడితే మిగతాదేముంటుంది 3/2π ఇంటూ 1/1 ప్లస్ ఆర్ బై జెడ్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5/2. దీన్ని ఏమంటామంటే బౌసినెస్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ అంటాం. ఇదే మనకి ఫర్దర్‌గా చాలా యూజ్ అవుతుంది. ఈ కోఎఫిషియంట్ అనేది మనకి ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. సో, రేపు ఎగ్జామ్‌లో వర్టికల్ స్ట్రెస్ డ్యూ టు కాన్సంట్రేటెడ్ లోడ్ అడిగినప్పుడు బౌసినెస్ అజంప్షన్స్ రాయాలి. డయాగ్రామ్ డ్రా చేసి ఫస్ట్‌గా మెయిన్‌గా మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇది అండ్ బౌసినెస్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ అని రాయండి. అంటే జెడ్ అంటే డెప్త్ ఆఫ్ ది పాయింట్, క్యూ అంటే గివెన్ లోడ్ అని ఇట్లా రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే, ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడి నుంచి దీని నుంచి కొన్ని ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ రాయొచ్చు. అదేంటంటే చూడండి ఫస్ట్ వన్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్ సిగ్మా జెడ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ఈ అండ్ మ్యూ బట్ అస్యూమ్ దట్ ద సాయిల్ ఈస్ లీనియర్లీ ఎలాస్టిక్ మెటీరియల్. ఇక్కడ ఈ ఈక్వేషన్‌లో ఎక్కడా కూడా మనకి క్యాపిటల్ ఈ గాని, క్యాపిటల్ ఈ గాని, మ్యూ గాని ఏమైనా వచ్చాయా? అంటే యంగ్ స్మాల్లెస్ కానీ అండ్ ఒక పాయిజన్స్ రేషియో గాని ఎక్కడైనా వచ్చిందా? సో, రాలేదు. రాలేదు కాబట్టి అంటే దీంతో ఎక్కడా కూడా సాయిల్ అనేది ఈ ఎలాస్టిక్ మెటీరియల్ అనేది కన్సిడర్ చేసుకున్నాం గదా! అది దానికి సంబంధమే లేదు. అసలు అవసరం కూడా లేదు. సో, ఇక్కడున్న అబోవ్ ఈక్వేషన్‌లో ఇట్ డస్ నాట్ అంటే వర్టికల్ స్ట్రెస్ అనేది ఇట్ డస్ నాట్ అంటే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోగానే వర్టికల్ స్ట్రెస్ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద యంగ్స్ మాడ్యులస్. ఓకే. నెక్స్ట్ వన్ వర్టికల్ స్ట్రెస్ అనేది ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ కిందనే ఉంటే ఎగ్జాక్ట్‌గా అంటే ఆ రేడియల్ డిస్టెన్స్ ఆ పాయింట్ లోడ్ కిందనే ఉండి ఒకవేళ జెడ్ గనక 0 అయితేనేమో ఇన్ఫినైట్ ఉంటుంది వెర్టికల్ స్ట్రెస్. అదే ఒకవేళ నార్మల్‌గా ఆ పాయింట్‌లో ఉందనుకోండి. సో, జస్ట్ బిలో ద లోడ్ ఏమవుతుంది కొద్దో గొప్ప ఇన్ఫినైట్‌గా కండిషన్‌లో ఉంటుంది. అదే విధంగా ఇంకా వెర్టికల్ స్ట్రెస్ అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే, సో, మీకు డయాగ్రమాటికల్‌గా చూపిస్తాను. సపోజ్ ఇదొక సర్ఫేస్‌లో పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైనా మీకు ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇదే మీ చర్మం అనుకోండి. ఇదొక సూదనుకోండి. ఈ సూదితో గుచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ ఏరియా వరకే మీకు బాగా పెయిన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ ఎక్కడైనా పెయిన్ ఉంటుందా? ఉండదు. సేమ్ అదే కాన్సెప్టు. సో, ఇక్కడ ఈ వర్టికల్ స్ట్రెస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు? మీ యొక్క డెప్త్ పెరుగుతున్న కొద్దీ అండ్ మీ యొక్క ఆర్/జెడ్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ. ఆర్/జెడ్ అంటే దీని యొక్క రేషియో. అంటే దీన్ని యాక్చువల్‌గా దీని యొక్క పెయిన్ అనేది జనరల్‌గా ఈ ఏరియాలో ఉంటుంది. దీని పెయిన్. ఓకేనా? సో, ఇంకా ఇంకా డెప్త్‌లో పోతుంటే అసలు దాని యొక్క పెయిన్ అనేది ఉండదు మనకి. సో, ఎప్పుడైనా మనకి సూది పైన గుచ్చితే అటువైపు బ్యాక్ సైడ్ నొప్పి పుడుతుందో ఓన్లీ ఆ ఏరియాలో ఆ సైడ్‌లోనే పెయిన్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ పాయింట్ లోడ్ వరకు ఉన్నప్పుడు కొంచెం వరకే దాని యొక్క వెర్టికల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాతకి పోతూ ఉంటే తగ్గిపోతుంది. ఎట్ ఏ పాయింట్ దగ్గరకొచ్చేసి ఆర్‌బై-జెడ్ వాల్యూ వచ్చేసరికి అసలు అంటే ఆర్‌బై-జెడ్ రేషియో అంటే ఈ యొక్క ఇంపాక్ట్ రేషియోని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అసలు అక్కడ వెర్టికల్ స్ట్రెస్ దాదాపుగా 0 అయిపోతుంది. ఓకే. సో, ఒక్కొక్క ప్లేసెస్‌లో అలా అయిపోతుంది. సో, దాన్నేమంటామంటే ఆర్‌బై-జెడ్ వాల్యూ దాదాపుగా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఆర్‌బై-జెడ్ వాల్యూ 5 వచ్చినప్పటికే మనకి అసలు దాదాపుగా వెర్టికల్ స్ట్రెస్ అనేది 0.00 సంథింగ్ వస్తుంది. సో, ఆ వెర్టికల్ స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా ఇంకా ఇంపార్టెంట్ ఐటెమ్ ఏంటంటే, సో, ఎప్పుడైతే జెడ్ వాల్యూ గనక 0 అయిపోయిందనుకోండి. ఇక్కడ జెడ్ 0 అయిపోతే ఏమవుతుంది? జెడ్ 0. సో, అంటే అండర్ ద పాయింట్ లోడ్. అంటే వర్టికల్ స్ట్రెస్ అండర్ ద పాయింట్ లోడ్. అంటే జెడ్ అంటే ఈ హైట్ అండి. ఓకే. జెడ్ అంటే ఈ యొక్క వర్టికల్ హైట్ ఎట్ ద పాయింట్. సో, ఈ జెడ్ దీన్ని జెడ్ అంటాం. సో, ఇది జస్ట్ బిలో ద లోడ్. అంటే ఈ పాయింట్ దగ్గరే ఉంటే ఏమవుతుంది? సంథింగ్ బై 0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ బై సంథింగ్ సో, టోటల్‌గా వచ్చేసరికి సిగ్మా జెడ్ వచ్చేసరికి మీకు ఫైనల్‌గా సో, ఇన్ఫినిటీ 0 అనేది ఇట్లా బేస్డ్ ఆన్ ఈ కండిషన్స్‌ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడన్నట్టు మనం వర్టికల్ స్ట్రెసెస్ అన్నీ ఎప్పుడైనా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్న కండిషన్స్ ఏమో టాప్ సర్ఫేస్ మీద అప్లై చేసి చేసేస్తున్నాం. వర్టికల్ స్ట్రెసెస్ అయినా ఏదైనా ఇప్పుడున్న డయాగ్రామ్‌లో. ఇప్పుడు చూడండి. ఇది డయాగ్రామ్ కాదు గానీ ఈ డయాగ్రామ్ చూపిస్తాను. ఆ! సపోజ్ ఇక్కడ ఇదే సర్ఫేస్ గ్రౌండ్ సర్ఫేస్ లేయర్. సో, ఇక్కడే మనం లోడ్స్ అప్లై చేస్తున్నాం. కింద ఎక్కడో స్ట్రెసెస్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. కానీ మనం బయట ఎక్కడైనా సరే మనం థియరిటికల్‌గా అయితే మనం థియరిటికల్‌గా అయితేనేమో గ్రౌండ్ సర్ఫేస్‌కి పైన పాయింట్ లోడ్ యాక్ట్ అయ్యి దాని యొక్క వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేస్తాం. యాక్చువల్‌గా మనం ఫీల్డ్‌కెళ్తే ఏం చేస్తామండి? ఎంతో కొంత ఫుటింగ్ తీసేసి అక్కడ సాయిల్ రీప్లేస్ చేసేసి మనం దాని యొక్క లోడ్ అనేది అప్లై చేస్తాం. సో, అంటే వర్టికల్ స్ట్రెస్ అనేది థియరిటికల్‌గా పోలిస్తే యాక్చువల్‌గా మారుతూ ఉంటుంది. అండ్ థియరిటికల్ వాల్యూస్ యాక్చువల్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా సేఫ్‌గా ఉంటుంది. ఓకే.
అదొక పాయింట్. ఇట్ ఈస్ వాలిడ్ ఫర్ అప్‌వర్డ్ ఫోర్సెస్ ఆల్సో. అంటే నెగెటివ్ ఫోర్సెస్‌కి గూడా ఇది అప్‌వర్డ్ ఫోర్సెస్‌కి గూడా యూజ్ అవుతుంది. అంటే దీని ప్లేస్‌లో ఇప్పుడు అనుకున్న పాయింట్‌లోనే ఇక్కడ ఏదైనా సాయిల్ మీడియం తీసేసినా గూడా అంటే తీసేస్తే అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మళ్ళీ ఏమన్నా ఉంటే ఆ యొక్క స్ట్రెసెస్ గూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే తీసేయడం అంటే జస్ట్ అప్‌వర్డ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి సాయిల్ మీడియం తీసేస్తాం. తీసేస్తాం అంటే అందులో నుంచి సబ్‌స్ట్రాక్ట్ చేస్తే చాలు. అంటే ఈ రకంగా అప్‌వర్డ్ ఫోర్సెస్ గూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటాం. సో, ఫైనల్‌గా దాని యొక్క వెర్టికల్ స్ట్రెస్ అనేది థియరిటికల్ డైరెక్షన్‌లో కాలిక్యులేట్ చేసిన దానికి, యాక్చువల్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా సేఫ్ సైడ్‌లో ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ బోజోనియస్ థియరీ. సో, ఇది కూడా చాలా సార్లు అడిగారు. ఆ ఈక్వేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సో, అండర్ ద పాయింట్ జస్ట్ బిలో ద లోడ్ అయితేనేమో ఆ సిగ్మా జెడ్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. ఎందుకంటే ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి సంథింగ్ బై 0 వచ్చేసరికి ఇన్ఫినిటీ అవుతుంది. అదే ఆహ్, జస్ట్ పాయింట్‌లో ఆ లైన్‌లో వస్తే మనకు 0 అవుతుంది. అదే సంథింగ్ ఆర్ బై జెడ్ వాల్యూ 5/కి వచ్చేసరికి ఇన్ఫినిటీ వస్తుంది. ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ గురించి రాయాలి. నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ అసలు దీనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, సాయిల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎలాస్టిక్ మెటీరియల్. మనం ఏం చేస్తున్నాం ఎలాస్టిక్ అంటున్నాం. కానీ బౌజినెస్ అనేది సాయిల్ అనేది మనం ఇందాక నుంచి చెప్పేది అది ఎలాస్టిక్ మెటీరియల్ కాదు. ఇట్ ఈస్ వాలిడ్ ఓన్లీ స్ట్రెస్ బై స్ట్రెస్ స్ట్రెయిన్ ఈస్ కాన్స్టాంట్. అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ అనేది కాన్స్టాంట్. బట్ స్ట్రెసెస్ అనేది ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటాయి. స్ట్రెయిన్స్ మాత్రం కూడా కంపేర్ టు షేర్ స్ట్రెంత్ సాయిల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఆటోమేటిక్‌గా సాయిల్ అనేది అప్రాక్సిమేట్‌గా లీనియర్‌గా ఉండదు. సో, దేర్‌ఫోర్ సాయిల్ బిహేవ్స్ లైక్ ఏ అప్రాక్సిమేట్‌లీ ఎలాస్టిక్ మెటీరియల్. సో, బోజనిక్స్ కెన్ బి యూజ్డ్. సో, అందుకని కొంచెం లైట్‌గా మనం అప్లై చేస్తాం. ఇట్ ఈస్ వాలిడ్ ఓన్లీ ఫర్ హోమోజీనియస్ సాయిల్స్. బట్ మనం ఏం చేస్తాం బయటకెళ్తే మనకి ఒక్కొక్క లేయర్‌లో, ఒక్కొక్క డెప్త్‌లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది కాబట్టి, సో, మనం అనుకున్న అజంప్షన్ అనేది కరెక్ట్ కాదు. సో, డీప్ సాండ్స్, డీప్ ఫౌండేషన్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ బోజనియస్ వాల్యూ కొంచెం మారుతూ ఉంటుంది. ఇదే ఈక్వేషన్ మనకి వాలిడ్ అవ్వదు. దానికోసం సెపరేట్‌గా మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. సో, పాయింట్ లోడ్ వల్ల వచ్చేటువంటి స్ట్రెసెస్ కంటే సర్ఫేస్ లోడ్స్ ఉండేటటువంటి స్ట్రెసెస్ కూడా మనకి తేడా అనేది ఉంటుంది. సో, ఇది దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది బోజోనిక్స్ సొల్యూషన్. ఓకేనా? సో, ఇవి ఇంకా నెక్స్ట్ వన్ ఇందాక ఓన్లీ వర్టికల్ స్ట్రెస్ గురించి చెప్పుకున్నాం. సిగ్మా జెడ్ అంటే ఇది ఫార్ములా. సిగ్మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3/3q/2 1/z². ఇది ఓన్లీ ఇక్కడ వర్టికల్ స్ట్రెస్ ఒక్కటే ఫైండ్ ఔట్ చేస్తాం. మరి ఇదే పాయింట్ లోడ్‌కి మరే హారిజాంటల్ స్ట్రెసెస్‌కి అయితే ఈ ఫార్ములా అండ్ హారిజాంటల్ స్ట్రెసెస్‌కి అయితే ఈ ఫార్ములా అండ్ షియర్ స్ట్రెస్ ఆ ప్లేన్‌లో డిఫరెంట్ ప్లేన్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షియర్ స్ట్రెసెస్ కావాలంటే ఈ ఫార్ములాస్ ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రెస్ ఐసోబార్. దీన్ని ఏమంటామంటే ప్రెషర్ బల్బ్ కాన్సెప్ట్ అంటాము. సో, ఇక్కడ మీరు చూస్తే ఈజీగా ఉంటుంది. సో, ఐసోబార్ అంటే మీకు తెలిసే ఉంటుంది. జనరల్‌గా ఐసో అంటే సేమ్ అండి. ఐసో మీన్స్ సేమ్. బార్ అంటే పాయింట్స్ కావచ్చు, లైన్స్ కావచ్చు. ఐసో మీన్స్ సేమ్ పాయింట్స్. సో, స్ట్రెస్ ఐసోబార్ ఆర్ ప్రెషర్ బల్బ్ కాన్సెప్ట్. సో, ఐసోబార్ అంటే ఈస్ ఎ కర్వ్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ. అంటే ఈక్వల్ సిగ్మా జెడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా జెడ్ అనే ఒక వర్టికల్ స్ట్రెస్ ఏదో ఒక వాల్యూ తీసుకోండి. ఆ తీసుకున్న వాల్యూకి ఎక్కడెక్కడైతే ఈక్వల్ స్ట్రెసెస్ వచ్చాయో వాటన్నిటిని జాయిన్ చేసుకుంటూ వచ్చేటువంటి ఆహ్, డయాగ్రామ్‌నే వచ్చినటువంటి కర్వ్‌నే ఐసోబార్ అంటాం. సో, ఐసోబార్ ఈస్ ఎ కర్వ్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఐసోబార్ ఈస్ ఎ కర్వ్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ. ఎగ్జాంపుల్‌గా కాంటూర్ లైన్ లాగా. ఓకేనా? సో, అండ్ ఐసోబార్ ఈస్ ఎ స్పాటిల్ కర్వ్డ్ స్పాన్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్ ఆర్ ఆనియన్ షేప్‌లో ఉంటుంది. దాదాపుగా ఇది చూడ్డానికి ఎలా ఉందండి? బల్బ్ షేప్‌లో గాని, ఆనియన్ షేప్‌లో గాని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్. సో, ఇది సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతైతే వాల్యూస్ వచ్చాయో, ఇటు కూడా అంతే వాల్యూస్ వస్తుంటాయి. అన్ని వైపులా కూడా. సో, దీన్ని కట్ చేస్తే వర్టికల్ డైరెక్షన్‌లో ఇటు ఏదైతే పీస్ వస్తుందో సేమ్ అట్టే పీస్ ఇటు కూడా వస్తుంది. సో, ఐసోబార్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ కర్వ్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ అండ్ ఇట్ ఈస్ ఎ షేప్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్ ఆర్ ఆనియన్ షేప్ అండ్ ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ పాసింగ్ త్రూ దట్ లోడ్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఐసోబార్ ఈ కర్వ్ ఎలా వచ్చిందో అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ స్ట్రెస్ అంటున్నాం. సో, ఈ ఐసోబార్ అంటే ఏంటి? ఈక్వల్ వర్టికల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ. అంటే ఒక సిగ్మా జెడ్ అనే వాల్యూ ఒక ఈక్వల్‌గా ఉండాలి. సో, దీనికోసం ఏం చేస్తున్నాము, ఒక ఐసోబార్ యొక్క స్ట్రెస్ సిగ్మా జెడ్ అనే పాయింట్ 1 క్యూ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? ఆ సిగ్మా జెడ్ అనేది ఒక పాయింట్ 1 అంటే ఈ టోటల్ పడేటువంటి లోడ్‌లో ఇదే లోయెస్ట్ లోడ్. అంతకంటే ఎక్కువగా ఉండదు. అంతకంటే తక్కువగా అయితే ఉండదు. ఇదే లోయెస్ట్ లోడ్. సో, మిగతావన్నీ వేరే తీసుకోవచ్చు. పాయింట్ 1 క్యూ ఇక్కడ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏది సిగ్మా జెడ్ ప్లేస్‌లో పాయింట్ 1 క్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదొస్తుంది. ఓకేనా? ఈ ఫార్మ్‌లో గుర్తుపెట్టుకోండి. సో, ఫైనల్‌గా ఇదొచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ డ్రా చేయడం కోసం మనం ఒక్కొక్క డెప్త్ తీసుకుందాం. ఒక 0.25, 5 రకరకాల డెప్త్స్ తీసుకుందాం. చాలా డెప్త్స్ తీసుకోవచ్చు. నేను రఫ్ అండ్ టఫ్‌గా ఒక 4 డెప్త్స్ తీసుకున్నాను. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 0.25 దగ్గర.
ఓకేనా? ఇక్కడ డయాగ్రమాటికల్‌గా చూపిస్తున్నాను. ఒక 0.25 డెప్త్ దగ్గర మనకి ఈ యొక్క వర్టికల్ స్ట్రెస్ మనం సిగ్మా 1 0.1 క్యూకి ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి జెడ్ 0.25 దగ్గర తీసుకుంటే ఆ జెడ్‌ని తీసుకోవాలి ఎంత 0.25 కదా! ఆ 0.25 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఐబీ వాల్యూ వస్తుంది ఫస్ట్. అబ్జర్వ్ చేస్తున్నారా? సో, జెడ్ అంటే 0.25 ఆ 0.25 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0.25 25 టైమ్స్ ఎంత? 625 కాబట్టి మీకు 0.0065 వస్తుంది. ఓకేనా? ఐబీ వాల్యూ వచ్చింది. ఓకేనా? ఐబీ వాల్యూ వచ్చిన తర్వాత మీకేంటి ఫార్ములా? ఐబీ నుంచి ఫార్ములా ఏంటి? ఐబీ ఫార్ములా ఏంటి? 3/2 పై ఇంటూ 1/1 ప్లస్ ఆర్ బై జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 5/2. సో, ఈ ఐబీ ప్లేస్‌లో 0.065 వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో, సబ్స్టిట్యూట్ చేసి అంతా చేసుకుంటూ వస్తే మీకు ఫైనల్‌గా ఆర్ బై జెడ్ వాల్యూ వస్తుంది. సో, ఆర్ బై జెడ్ వాల్యూ వచ్చింది. ఓకేనా? సో, ఆర్ బై జెడ్ ఆర్ బై జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంతొచ్చింది? 2.16 అనేదొచ్చింది. ఓకేనా? బట్ ఇనీషియల్‌గా మనం జెడ్ ఎంత తీసుకుంటున్నా అంటున్నాను ఇక్కడ? 0.25 కాబట్టి ఈ జెడ్‌ని ఇటు పంపిస్తే 2.16 అదే 2.16 ఇంటూ ఈ 0.25 తీసేస్తే మీకు 0.54 వస్తుంది. ఓకేనా? ఇట్లా మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఈ యొక్క ఇప్పుడు ఈక్వల్ స్ట్రెస్ ఇంటెన్సిటీ ఎక్కడొచ్చింది? ఈ 0.25 డెప్త్ దగ్గర ఎంతొచ్చింది? 0.54 అనే పాయింట్ దగ్గర వచ్చింది. ఇటు సైడ్ ఎంతైతే పాయింట్ ఉంటుందో సేమ్ ఇటువైపు గూడా అంతే పాయింట్ ఉంటుంది. ఓకేనా? ఇంకోటి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2కి చూస్తున్నాను. ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 2 దగ్గర చేస్తున్నాను. ఓకే. ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 2 అంటే జెడ్ 2 తీసుకుంటున్నాను. సో, ఏమవుతుంది? ఆహ్, జెడ్ స్క్వేర్ తీసుకుంటే ఏమొస్తుంది? 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో, 4 ఇంటూ 0.1 ఏమవుతది? 0.4 అవుతుంది ఐబీ వాల్యూ. సో, ఈ ఐబీ వాల్యూ తీసుకెళ్ళి దీని ప్లేస్‌లో ఇప్పుడు 0.4 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మనకి ఫైనల్‌గా ఆర్ బై జెడ్ వాల్యూ వస్తుంది. ఆర్ బై జెడ్ వాల్యూ వచ్చేసింది. బట్ ఆర్ బై జెడ్‌లో జెడ్ అంటే ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ? 4 కాబట్టి 4 దీన్ని 0.27ని ఇంటూ 4 చేస్తే ఆటోమేటిక్‌గా 0.54 వస్తుంది. అంటే అగైన్ ఇక్కడి నుంచి ఈ జెడ్ 2 మీటర్ దగ్గర ఈ 2 మీటర్ దగ్గర ఎంతొచ్చింది వాల్యూ? 0.54 దగ్గరొచ్చింది. అట్లా. ఇటువైపు గూడా 0.54 అట్లా ఈ పాయింటొచ్చింది, ఈ పాయింటొచ్చింది, ఈ పాయింటొచ్చింది. అట్లా ప్రతి పాయింట్స్‌కి గూడా కాలిక్యులేట్ చేస్తే మీకు అగైన్ 0.5 మీటర్ ఇక్కడ 1.25 మీటర్ డెప్త్ దగ్గర ఎంతొచ్చింది? 0.93 వచ్చింది. సో, చూడండి 1.25 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. సో, ఇక్కడ ఎంతొచ్చింది? 0.93 అంటే హైయెస్ట్ వాల్యూ ఇక్కడొచ్చింది. సో, హైయెస్ట్ వాల్యూ ఇక్కడొచ్చింది. ఇట్లా అన్ని పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఈ కర్వ్ వచ్చిందనమాట ఇక్కడ. ఓకేనా? ఇదే మనం చెప్పుకునేటువంటి ఐసోబార్. ఓకేనా? ఇలా, ఇలా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇది పాయింట్ 1 క్యూకి. ఇది ఇప్పుడు చేసిందంతా వర్టికల్ స్ట్రెస్ ఆఫ్ కర్వ్ లైన్ ఆఫ్ పాయింట్ 1 క్యూ. అదేవిధంగా నెక్స్ట్ దీని ప్లేస్‌లో ఇప్పుడు స్పెషల్‌గా మళ్ళీ కొత్తగా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ 2 క్యూతో చేస్తే దాని యొక్క వాల్యూస్ అన్నీ కాలిక్యులేట్ చేస్తే మీకు దాని యొక్క ఐసోబార్ కర్వ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ 3 క్యూ చేస్తే ఇలా వస్తుంది. అట్లా పాయింట్ 4, పాయింట్ 5 చేసుకుంటూ వెళ్తూ వస్తే ఈ విధంగా వస్తుంది ఈ డయాగ్రామ్. ఈ టోటల్ డయాగ్రామ్‌ని ప్రెషర్ బల్బ్ అంటాం. ఓకేనా? ఒకటే సింగిల్ లైన్ ఏమో ఐసోబార్ అంటాము. టోటల్ డయాగ్రామ్‌ని మాత్రం ప్రెషర్ బల్బ్ అంటాం. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఏంటంటే, ఇక్కడ, ఇక్కడ చెప్పేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ బల్బ్ యువతల మాత్రమే దాని యొక్క స్ట్రెసెస్ అనేది మాక్సిమం ఉంటాయి. దీని అవతల మాత్రం మొత్తం వర్టికల్ స్ట్రెసెస్ అయినా ఏదైనా సరే అసలు ఎక్కువ ఏముండవు. చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటాయి. జీరో ఉంటుంది. ఈ ఈ లోపల ఉన్నటువంటి స్ట్రెసెసే ఆ సాయిల్ యొక్క స్ట్రక్చర్ గాని, అది సెటిల్మెంట్ అవ్వడానికి గాని ఈ లోపల మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో, దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఇది. యూజెస్ ఏం చేస్తాం దీనివల్ల? ఏ పాయింట్ దగ్గర వర్టికల్ స్ట్రెస్ అనేది ఏ పాయింట్ దగ్గర ఏ టైప్ ఆఫ్ లోడ్‌కైనా సరే మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ zone within which the vertical stresses have a significant effect on the settlement of the structure is known as pressure bulb. సో, ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఐసోబార్స్ అన్నీ ఒక దగ్గర డ్రా చేస్తే వచ్చేటటువంటి డయాగ్రామ్‌ని ప్రెషర్ బల్బ్ అంటాము. దీని లోపల స్ట్రెసెస్ ఉన్నటువంటి ఈ స్ట్రెసెసే మనకి ఆ స్ట్రక్చర్ అనేది సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప దీని బయట ఉన్నటువంటి ఏ స్ట్రెసెస్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఓకేనా? సో, ఇక్కడ ఉన్నటువంటిది పాయింట్ 1 ఫార్మ్సే ప్రెషర్ బల్బ్ అంటాం. సో, ఔట్‌సైడ్ ది ప్రెషర్ బల్బ్ స్ట్రెసెస్ ఆర్ నెగ్లిజిబుల్. చెప్పాను కదా! చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇఫ్ ఎ పాయింట్ ఇన్‌సైడ్ ఎ కర్వ్, ఇన్‌సైడ్ యాసోబర్ ఈస్ ఎ హై వాల్యూ ప్రెజెంట్. సో, లోపల మాత్రం లోపలికెళ్తున్న కొద్దీ కాంటూర్ లైన్స్ లాగా లోపలికెళ్తున్న కొద్దీ దాని యొక్క వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. బయటికెళ్ళే కొద్దీ దాని యొక్క వాల్యూస్ తగ్గిపోతూ ఉంటుంది. సో, ఇది ఐసోబార్ కాన్సెప్ట్. సో, నెక్స్ట్ వన్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్. సో, ఒక 3 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడేంటంటే వర్టికల్ స్ట్రెస్ అంటే ఏంటి? సిగ్మా జెడ్. సో, ఈ వర్టికల్ స్ట్రెస్ అనేది ఒక హారిజాంటల్ ప్లేన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హారిజాంటల్ ప్లేన్. ఓకేనా? ఈ హారిజాంటల్ ప్లేన్ మీద ఈ ప్లేన్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఉన్నటువంటి వర్టికల్ స్ట్రెసెస్ మనం ఫైండ్ ఔట్ చేయాలి.
ద వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ద వర్టికల్ స్ట్రెస్ అంటే సిగ్మా జెడ్. ఈ ప్లేన్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్లేసెస్‌లో పడేటువంటి వర్టికల్ స్ట్రెస్. ఓన్లీ ద వర్టికల్ స్ట్రెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ దిస్ ప్లేన్ ఈస్ ఫైండ్ ఔట్. సో, ఆ వర్టికల్ స్ట్రెస్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఆన్ దిస్ హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్ మీద పడేటువంటి వర్టికల్ స్ట్రెస్ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ లోడ్ తీసుకుంటున్నాను. ఒక పాయింట్ లోడ్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ లోడ్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటే ఆ పాయింట్ లోడ్‌కి వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయడానికి హారిజాంటల్ ప్లేన్ మీద ఫైండ్ ఔట్ చేయడానికి ఇదే ఫార్ములా ఉంది. ఇక్కడ ఒక ప్లేన్ యొక్క డెప్త్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్ ఎంత డెప్త్‌లో ఉందనుకుంటున్నానంటే ఇక్కడ అనుకున్నట్టు ఒక 2 మీటర్స్ అనుకుంటున్నా. 2 మీటర్స్ తీసుకుంటున్నాను. సో, 2 మీటర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరేం చేస్తామంటే రివర్స్‌లో వెళ్దాం. ఇందాక డయాగ్రామ్‌లో చూడండి మీరు ఫస్ట్ జెడ్ ఉంటుంది. తర్వాత ఐబీ ఉంటుంది. ఆర్ బై జెడ్ ఉంటుంది. తర్వాత ఆర్ ఉంటుంది. ఇందాకటి డయాగ్రామ్‌కి ఇది రివర్స్‌లో ఉంటుంది. చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇదిగో ఇక్కడ ఫస్టు జెడ్ ఉంటుంది. ఐబీ ఉంటుంది. ఆర్ బై జెడ్, ఆర్ బై ఉంటుంది. ఇక్కడ మనకేమో రివర్స్‌లో వెళ్తున్నాం. ఆర్ ఉంటుంది. ఆర్ బై జెడ్, ఐబీ ఫైనల్‌గా ముందే అజంప్షన్ చేసుకున్నట్టు జెడ్ ఉంటుంది. ఇగో ఆర్ బై జెడ్, ఆర్. సో, మనకేంటి ఈ హారిజాంటల్ ప్లేన్ మీద పడేటువంటి వర్టికల్ స్ట్రెస్ ఎంతో మనం ఫైండ్ ఔట్ చేయాలి. అందుకని మనం ఏం చేస్తున్నాను ఎట్ ఏ డెప్త్ ఆఫ్ 2 మీటర్స్ దగ్గర ఒక రేడియస్ ఫస్ట్ ఇనీషియల్‌గా పాయింట్ 0 దగ్గర ఉన్నప్పుడు చూద్దాం. సో, అంటే రేడియల్ డిస్టెన్స్ ఏమీ లేదు. అంటే ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ కిందనే యాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా మీకు ఇందాక నేను చెప్పేది అదే. ఎక్కడైతే మన చర్మం మీద ఎక్కడైతే గుండు సూదితో కుచ్చితే ఆ పాయింట్ దగ్గర బాగా ప్రెషర్ వస్తుంది. బాగా నొప్పొస్తుంది. మిగతా ప్లేసెస్‌లో దాని పెయిన్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఎక్కడైతే పొడుస్తామో ఈ ఏరియాలోనే మాక్సిమం స్ట్రెస్ ఉంటుంది. మాక్సిమం పెయిన్ ఉంటుంది. ఇక దీన్ని దాటిపోతున్న కొద్దీ దీని యొక్క స్ట్రెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మిగతా ఏరియాలో అసలు కుచ్చినట్టు ఉండదు. కానీ ఆ ప్లేసెస్‌లోనే మనకి పెయిన్ అనేది ఉంటుంది. అదే కాన్సెప్ట్‌తో ఇక్కడ కూడా మీకేంటంటే ఈ పాయింట్ వరకే మీకు మాక్సిమం స్ట్రెస్ అనేది ఉంటుంది. సో, ఫైనల్‌గా ఆర్ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు సిగ్మా జెడ్ 0.1194 వచ్చింది. 0.11 వచ్చింది. అదేవిధంగా రేడియల్ డిస్టెన్స్ పెంచుకుంటూ పోతుంటే అంటే 1.5 దగ్గర అయితేనేమో 0.039 ఇక ఫైనల్‌గా 4 దగ్గరికొచ్చేసరికి 0.0021 అంటే ఇక్కడ నుంచి 4 మీటర్ డిస్టెన్స్ రేడియల్ డిస్టెన్స్‌లో తీసుకుంటే 0.0021 వచ్చింది. అట్టా తీసుకుంటే దీని యొక్క డయాగ్రామ్ ఈ విధంగా వేరీ అవుతుంది. ఇదే ఈ యొక్క వేరియేషన్ వర్టికల్ స్ట్రెస్ అనేది వేరియేషన్ దాని వెర్టికల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక హారిజాంటల్ ప్లేన్ మీద ఎలా ఉంటుందో ఈ యొక్క డయాగ్రామే రిప్రజెంట్ చేస్తుందనమాట. సో, దిస్ వేరియేషన్ కెన్ ఆల్సో బి ఫైండ్ ఔట్ బై ఐసోబార్స్ ఆఫ్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఆర్ అవైలబుల్. సో, ఇదే డయాగ్రామ్, ఇదే వేరియేషన్ మనం డిఫరెంట్ లోడ్స్‌కి కూడా మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనే హారిజాంటల్ ప్లేన్. సో, నెక్స్ట్ వర్టికల్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనే వర్టికల్ ప్లేన్ మీద గురించి మనం రేపటి క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, థాంక్ యూ.